హలో స్టూడెంట్స్, మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారా? సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని. సో కరెంట్ అఫైర్స్ మీకు ప్రిలిమ్స్లో ఇంపార్టెంటే, అలాగే మెయిన్స్లో, అలాగే ఇంటర్వ్యూలో. సో చాలామంది ఏంటి అంటే 5 మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు. సో మీరు కనుక తక్కువ అటెంప్ట్స్లో యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే ఈ 5 మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఫోకసింగ్ ఆన్ హెడ్లైన్స్. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటి అంటే హెడ్లైన్స్ చదివి వదిలేస్తుంటారు, కానీ ఇన్ డెప్త్గా ఆ టాపిక్ ఏంటి, ఆ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, అలాగే ఎడిటోరియల్స్ చదవకుండా ఎనాలిసిస్ చేయకుండా ఉంటారు. సో మీరు కనుక ఆ కేటగిరీకి చెందినట్లయితే కంపల్సరీ ఆ టాపిక్ ఏంటో ఇన్ డెప్త్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఇగ్నోరింగ్ ఎడిటోరియల్స్. అసలు చాలామంది స్టూడెంట్స్ ఎడిటోరియల్ పేజ్ ఓపెన్ చేయరు, అసలు ఓపెన్ చేసినా కూడా అసలు చదవరు. సో ఎడిటోరియల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి యూపీఎస్సీ మెయిన్స్లో ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఆ ఎస్సే రైటింగ్లో ఎస్సే ఎలా రాయాలో మనకి ఫార్మాట్ చెప్పేది ఎడిటోరియల్స్. అండ్ ఈ ఎడిటోరియల్స్లో మనకి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. అవి చదువుతున్నట్లయితే మనకంటూ మనకు ఒక పర్స్పెక్టివ్ అనేది ఆ టాపిక్ గురించి తెలుసుకోవడానికి ఉంటుంది. అండ్ అది మనకి మెయిన్స్ ఆన్సర్లో చాలా యూజ్ అవుతుంది, అలాగే ఇంటర్వ్యూలో కూడా చాలా పనికొస్తుంది అనమాట. సో అక్కడ ఏవైతే ఆర్గ్యుమెంట్స్, డేటా, స్టాటిస్టిక్స్ ఇచ్చారో కంపల్సరీ ఇవి నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఓవర్లోడింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్. సో ఎక్కడ ఏ ఫ్యాక్ట్స్ చూసినా కూడా నోట్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఆ ఫ్యాక్ట్స్ అన్నీ అసలు అవసరం లేదనమాట యూపీఎస్సీకి. సో ఆ ఫ్యాక్ట్స్ కూడా ఏంటి అంటే కంపల్సరీ ఇప్పుడు చదివినా కూడా అది కరెక్ట్గా రాస్తామని లేదు. ఓకే, సో అందుకని ఏంటి అంటే తక్కువ ఫ్యాక్ట్స్ లైక్ ఎకనామిక్ సర్వే కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏదైనా అగ్రిమెంట్స్, ఫ్యాక్ట్స్, సో అవి మాత్రమే నోట్ డౌన్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ మిస్టేక్ వచ్చేసి రివిజన్ అనేది చేయకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎన్నిసార్లు రివిజన్ చేసి అంత బాగా మనకు గుర్తుంటుంది కాబట్టి సో మనం డైలీ స్కెడ్యూల్స్, వీక్లీ స్కెడ్యూల్స్, మంత్లీ స్కెడ్యూల్స్ పెట్టుకొని సో మనం రివిజన్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఎంత రివిజన్ చేస్తే మనకు ఆర్టికల్స్ ఎంత బాగా గుర్తుంటాయి, ఆ ఆర్టికల్స్ని మనం ఎగ్జాంపుల్స్ గాను, డేటా గాను, లేకపోతే సబ్స్టాన్షన్ చేయడానికి మనం మెయిన్స్ ఆన్సర్లో రాసినట్లయితే మనకి మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ రిపీటెడ్గా రివిజన్ చేస్తూ ఉండాలి. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ మిస్టేక్ స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే న్యూస్ పేపర్ చదివినప్పుడు అసలు మన సబ్జెక్ట్తో ఇంటర్లింకింగ్ అనేది చేసుకోరు. సో ఈ మిస్టేక్ అసలు మీరు చేయకూడదు. సో మీరు ఏదైనా టాపిక్ చదువుతున్నప్పుడు ఆ టాపిక్లో మనం కీవర్డ్ ఐడెంటిఫై చేయాలి. ఆ కీవర్డ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది మన సిలబస్లో మనం ఎక్కడ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ పేపర్ 1, అది కూడా జిఎస్ పేపర్ 1 అయితే మళ్ళీ ఇంకా ఏ సబ్జెక్ట్లో, హిస్టరీలోనా, జాగ్రఫీలోనా, సొసైటీలోనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ జిఎస్ పేపర్ 2కి ఇంపార్టెంట్ అంటే ఎక్కడ పెట్టుకుంటారు, లైక్ పాలిటీనా, ఐఆరా, లేకపోతే సోషల్ ఇష్యూసా. సో అలా మనకు జిఎస్ పేపర్ 1కి ఇంపార్టెంటా, పేపర్ 2కి ఇంపార్టెంటా, పేపర్ 3నా, 4ఆ, ఆప్షనల్కా, ఎస్ఏకా అని చెప్పి కంపల్సరీ మీరు చదివిన న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్ని మన సిలబస్ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అలా 360 డిగ్రీస్లో అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయడానికి ట్రై చేయాలి. సో మీరు కనుక ఈ 5 మిస్టేక్స్లో ఏది చేసినా కూడా వెంటనే దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. సో ఈ 5 మిస్టేక్స్ని అవాయిడ్ చేసినట్లయితే కంపల్సరీ మీరు యూపీఎస్సీలో విజయం సాధించడానికి చాలా తక్కువ టైం పడుతుంది, అలాగే చాలా తక్కువ అటెంప్ట్స్తో క్లియర్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో అట్లీస్ట్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కంపల్సరీ మన ఈ ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్స్ ఐఏఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.